హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే ఈ వేసవిలో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసాన్ని మీకు చూపిస్తానండి. ఎప్పుడు చేసే విధంగా కొంచెం డిఫరెంట్గా మంచి రుచిగా వచ్చేటట్లు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక్కసారి ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బాగుంటుందండి. టేస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి. సో ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియోని మొత్తం చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ముందుగా నేను 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా అండి. తీసుకొని వాటిని వాటర్తో క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక వాటర్ని అంతటిని కూడా డ్రైన్ చేసేసి దాంట్లోకి 1/2 కప్పు తీసుకున్నా కాబట్టి 1.5 కప్పు వాటర్ వేసి 1 గంట సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నా అండి. తర్వాత దీంట్లోకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పు తీసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లోనే ఈ పెసరపప్పుని మనము లైట్గా దోరగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇక్కడ చేసుకునేటప్పుడు మీరు ఫ్లేమ్ని హైలో పెట్టేయకండి. పెసరపప్పు అనేది మాడిపోతుంది అనమాట. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉంటూ కలుపుకుంటూ ఇలా దోరగా వేయించుకోవాలండి. అంటే కమ్మని వాసన వచ్చినంత వరకు వాటిని వేయించుకోవాలండి. వేయించుకున్నాక అప్పుడు వాటిని వాటర్ పోసి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందు పెసరపప్పు వేయించేటప్పుడు క్లీన్ చేయలేదు కదండి. అందుకని వేయించిన తర్వాత మనం వాటిని క్లీన్ చేసుకోవాలండి. మంచినీళ్ళు వేసి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. క్లీన్ చేసుకున్నాక దాంట్లోకి ఒక 2 కప్స్ దాకా వాటర్ వేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద మనం కుక్కర్ ఆల్రెడీ ఉంది కదండి, దాంట్లోనే ఈ వాటర్తో పాటు ఆ పెసరపప్పు వేసుకోవాలండి. వేసుకొని మనం దాన్ని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒక కొబ్బరి ముక్కను తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చేసుకుని అందులో ఒక చిన్న ముక్కలు పక్కన తీసి పెట్టి మిగతా అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. సో తర్వాత మనం ఒక చిన్న ముక్క పక్కన పెట్టాం కదా, దానిపైన ఇలా దాని లేయర్ బ్లాక్గా ఉండే లేయర్ అంతటినీ కూడా తీసేసి దాన్ని తురుముకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇలా తురుము ఇష్టం లేదనుకుంటే చాలా పలుచగా సన్నగా చిన్న చిన్న ముక్కలు మీరు తినేటప్పుడు నోటికి దొరికే విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా తురుముకున్నా కూడా బాగుంటుంది. మీకు ఏది ఇష్టమైతే అలానే చేయండి. తర్వాత ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్ని మిక్సీ జార్లో తీసుకొని వాటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం పేస్ట్ చేసేటప్పుడు మిక్సీ జార్లో ఆ ముక్కలు వేసుకొని దాంతోపాటు ఒక 2 ఇలాచీ కూడా వేసుకోండి. మనకి స్మెల్ అనేది బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ అనేది. అందుకని ఫస్ట్ ఒకసారి ఇలా వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి మిక్సీ చేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పాలు మనం కొబ్బరి పాలులా రెడీ చేసుకోవాలి. సో మొత్తం మిక్సీ అయిపోయాక వాటిని ఫిల్టర్ చేసుకోవాలండి. మీ దగ్గర ఒక వైట్ క్లాత్ ఉండి మీరు ఇలా పాలు తీసుకున్నా ఓకే అండి. లేదు అంటే ఇలా జల్లిడి ఉంటుంది కదండి, మనకి టీ ఫిల్టర్ కానీ ఏదైనా ఉంటే దాని ద్వారా చేసుకున్నా అయిపోతుంది. లేదా పలచటి క్లాత్ ఉన్నా దాంతో చేసినా కూడా మనకి కొబ్బరి పాలు తీసేయవచ్చండి. ఇలా అయితే కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. చూసారు కదా, మనకి పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. అయితే ఇక్కడ పెసరపప్పు అనేది ఇలా పేస్ట్లా మీకు ఇష్టం అంటే ఇలా ఉడికించుకోండి. లేదా నోటికి తగిలేటట్టు ఉండాలి అంటే కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా మీరు ఒక బౌల్లో పెట్టుకుని ఉడికించుకున్నారంటే అది మరీ ఇంత పేస్ట్లా ఉడకదనమాట. సో తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనకి ఆల్రెడీ నానబెట్టిన సాబుదానా ఉన్నాయి కదండి, సగ్గుబియ్యం, వాటిని వాటర్తో పాటు వేసుకొని ఇంకొక ఎక్స్ట్రా 1 కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో వాటిని అలా ఉడకనివ్వండి. అవి ఉడుకుతున్న లోగా స్టవ్ పైన ఇంకొక సైడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం 1/2 కప్పు, ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. సో ఆ వాటర్ అంతే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ వేయకండి. వేసుకొని ఇక్కడ మొత్తం బెల్లాన్ని అంతటిని కూడా కరిగించుకోవాలన్నమాట. బెల్లం పాకం తీయనవసరం లేదండి, బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగినంత వరకు కూడా ఇలా బెల్లం కరిగించుకొని పక్కన తీసి పెట్టుకోండి. సో అది ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, పాకం తీయవలసిన అవసరం లేదండి, బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. దాన్ని పక్కన తీసి పెట్టుకోండి, చల్లారనివ్వాలి. సో చూడండి, ఈలోగా ఇక్కడైతే మనకి సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయాయండి. ఇక్కడ ఈ స్టేజ్లో కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపించాయి కాబట్టి నేనైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. సో ఇలా మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి మంచిగా మొత్తం సగ్గుబియ్యం మొత్తం మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనకి పెసరపప్పు ఆల్రెడీ మనం ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పెసరపప్పుని ఈ సగ్గుబియ్యంలో కలుపుకోవాలండి. కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇంకొక 1 or 2 మినిట్స్
హై ఫ్లేమ్లోనే రెండు కూడా కుక్ అయ్యేటట్టు మనం కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక 1 or 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ పెసరపప్పు అనేది మనకి ఉడికిపోయింది కదా. సో తర్వాత ఏం చేయాలంటే ఫ్లేమ్ని లోలో పెట్టి మనం బెల్లం, చల్లార్చిన బెల్లం ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. అయితే ఇక్కడ బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీకు మరీ స్వీట్గా కావాలంటే 1.5 cup దాకా వేసుకోండి. ఇక్కడ నేను వేసింది అయితే మరీ ఎక్కువ కాదు తక్కువ కాదండి ఉంటుంది. సో మీకు మరీ బాగా స్వీట్గా కావాలి అంటే బెల్లాన్ని కొంచెం 1.5 cup దాకా యాడ్ చేసుకోండి. సో తక్కువ అయితే ఇలా సరిపోతుందండి. సో చూసారు కదా, ఇలా బెల్లం వేసిన తర్వాత ఇంకొక 1 or 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా ఒకసారి మొత్తం కూడా దగ్గర అయినట్టు కనిపించిన తర్వాత మనం కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి పాలని మనం ఫ్లేమ్ని మీడియంలో ఉన్నప్పుడు మాత్రమే కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఒకవేళ కొబ్బరి పాలు ఇష్టం లేదు అనుకుంటే కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు. అయితే వాటిని మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేసుకోవాలండి, లేదంటే పాలు విరిగిపోతాయి అనమాట. మనం బెల్లం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మనం స్టవ్ పైన ఉండేటప్పుడే పాలు వేసుకుంటే విరిగిపోతాయి. సో మనం కొబ్బరి పాలు కూడా వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే కొబ్బరి పాలు వేసి ఒక్కసారి కలిపి ఒక 1 minute తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి, సో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నార్మల్ పాలు వేయాలి అనుకుంటే మీరు స్టవ్ పై ఉండగానే పాలు వేయకండి. కాచి చల్లార్చిన పాలని మనకి ఈ పాయసం అనేది కొంచెం లూక్ వార్మ్ అంటే మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పాలని యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 tablespoon దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక మీకు ఇంకా నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక 3 to 4 tablespoon దాకా వేసుకోండి. సో నెయ్యి బాగా మరిగాక దాంట్లోకి మీకు ఇష్టమైన అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మినిమంగా మనం ఏంటంటే కాజు నట్స్ వేసుకోవాలి, అలాగే కిస్మిస్ వేసుకోవాలండి. వేసుకొని దాంట్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వాటిని చారోలి లేదా చిరాంజీ అంటారండి, వాటిని కూడా వేసుకోండి. ఉంటే వేసుకొని, లేకపోతే లేదండి, అవి ఆప్షనల్. తర్వాత మనం తురుముకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దోరగా వేయించుకొని దాన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పాయసంలో కలుపుకోవాలండి. సో ఇంతే అండి, సింపుల్ అండి. ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా మనకి సమ్మర్లో కడుపుకి చలవ చేసే సాబుదానా పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. సో ప్రొసీజర్ కూడా చాలా ఈజీ కదా. ఇందులో హెల్త్కి పాడయ్యేది ఏది లేదండి, అన్నీ మంచివే అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో మంచి వీడియోస్ నేను ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.